డ్వాక్రా సంఘాలలో పనిచేస్తున్న యానిమేటర్లు ఆందోళన బాటపెట్టారు. 3 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారిని తొలగించే ప్రక్రియకు శ్రద్ధ చెప్పాలి. పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి. గురువారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వంలో తాము ఆందోళన చేస్తే తమకు మద్దతు పలికిన కుటుంబ నాయకులు నేడు అధికారంలోకి వచ్చాక అదే పనులు చేపడుతున్నారని, మానవత్వంతో వ్యవహరించాలని కోరుతున్న యానిమేటర్ల సంఘం ప్రతినిధులతో మా ప్రతినిధి శాంబశివరావు ఫేస్ టు ఫేస్. పెట్టింది నేను, డ్వాక్రా సంఘాల మహిళలకు ఉపాధి కల్పించింది నేను అని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే చెప్తారు. అటువంటి కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం యానిమేటర్లు వివోఏలు ఎవరన్నా వాళ్ళంతా రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ రోజు కాకినాడ జిల్లా కలెక్టరేట్ ఎదుట వివోఏల సంఘం ఆధ్వర్యంలో సిఐటియు సహకారంతో ధర్నా చేస్తున్నారు. వివరాలు ఈ ధర్నా ఎందుకు చేస్తున్నారు? మేము వచ్చి 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిన వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ వివోఏలు. కాకపోతే ఈ యొక్క యానిమేటర్ వ్యవస్థను పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. అప్పటి నుంచి కూడా యానిమేటర్లుగా జీతాలు లేకుండా, అంటే గౌరవ వేతనం 250 రూపాయలు గతంలో ఎప్పుడో ఇచ్చేవారు, మధ్యలో అది కూడా ఆపేశారు. ఎటువంటి గౌరవ వేతనం లేకుండా ప్రజల మీద ఆధారపడి బతుకుతున్నట్టుగా డ్వాక్రా సంఘాలకు సర్వీస్ చేస్తున్నాం. గత ప్రభుత్వంలో కూడా కొంచెం మందిని తొలగించారు. గత ప్రభుత్వం తొలగించిందంటే దానికి అర్థం అన్నా ఉంది. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు వేశారు కాబట్టి వైసీపీ వాళ్ళు తొలగించారని. కానీ ఈ రోజు వైసీపీలో పనిచేశారనో లేకపోతే వైసీపీ వెనకాల తిరిగారనో కారణాలు చూపించి జగ్గంపేట, ప్రతిపాడు, కిర్లంపూడి, తుని, తొండంగి, కోటనందూరు మండలాల్లో ఉన్నటువంటి వివోఏలందరినీ కూడా ఇచ్చినాయండి. అప్పుడు ఏంటంటే ఆ ప్రభుత్వాలు మేము వేసిన వాళ్ళని తొలగించడం తప్పు అని చెప్పి ఇప్పుడు వీళ్ళే మా మీద దాడులు చేసినట్టుగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. రాజకీయ దాడులు జరుగుతున్నాయి. దాని నిమిత్తం మేము ఎమ్మెల్యేలు కలవడం జరిగింది. జ్యోతుల్ నెహ్రూ గారిని అయితే మా వివోఏలందరూ వెళ్ళి కలిశారు. కలిస్తే ఆయన ఏం చెప్తున్నారంటే, కింద కార్యకర్తలు ఉంచితే ఉండండి, లేకపోతే మీరు వెళ్ళిపోవాలి. మీరు ఎప్పటి వరకు తిన్నారో ఇప్పటి నుంచి మేము తింటాము, మా ప్రభుత్వం వాళ్ళు తింటారు అని చెప్పేసి ఒక నినాదాన్ని ఇస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వం వీళ్ళ ప్రభుత్వం కాదండి. మేము చంద్రబాబు నాయుడు గారు వేసినప్పటి నుంచి కూడా పనిచేస్తున్నాం, కష్టపడి పనిచేస్తున్నాం. 20-25 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం. మా డిమాండ్ ఏంటంటే 3 సంవత్సరాలకు ఒకసారి వివోఏని మార్చాలి అనే 64/1 సర్క్యులర్ ని అప్పుడు చంద్రబాబు నాయుడు గారే పెట్టారు. పెట్టిన తర్వాత మేము ఇలాగే రోడ్డు ఎక్కి అది తప్పు, అది అన్యాయం అని అడిగగానే ఆయన ఉపసంహరించుకున్నారు. ఉపసంహరించుకున్న సర్క్యులర్ 2019లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయడానికి చూశారు. అప్పుడు కూడా మేము రోడ్డు ఎక్కి మమ్మల్ని ఆ సర్క్యులర్ ఉపయోగిస్తే కుదరదు, మేము ఇందు మీద బతుకుతున్నామని కూడా చెప్పడం జరిగింది. అదే సర్క్యులర్ ని ఇప్పుడు మా కాకినాడ జిల్లా పీడీ గారు ఏపీఎంలకు అందరికీ పెట్టి ఎక్కడైతే తొలగింపులు ఉన్నాయో ఈ సర్క్యులర్ ఆధారంగా తొలగించండి, మనం ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ సర్క్యులర్ ని భూస్థాపితం చేయాలి, అదే విధంగా ఉద్యోగ భద్రత కల్పించాలి. మీ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ఈ డిమాండ్లతో పాటు కొన్ని చోట్ల అవకతవకలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి అని చెప్పి వివోఏల మీద యాక్షన్ తీసుకుంటారు. అక్రమాలు జరిగినప్పుడు వివోఏ కంటే ఎక్కువ బాధ్యత సీసీకి ఉంటుంది, ఏపీఎంకి ఉంటుంది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా కేవలం మీ మీద మొన్న పిఠాపూర్లో వర్మ గారు 14 కోట్లను ఆరోపణ చేశారు. వాళ్ళ జోలికి వెళ్లకుండా కేవలం మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అంటే వాళ్ళ అభిప్రాయం బయటికి రాకుండా ఓన్లీ వివోఏనే లింక్ చేస్తారండి. ఒకవేళ వాళ్ళ మాట వినకపోతే ఏదో రకంగా వివోని భయపెడతారండి. దాంతో భయంతో వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళ చేతికి తడి అంటుకోకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు. కానీ అక్కడ బలి అయిపోయేది ఎవరంటే వివోఏ. ఒకవేళ వివోఏ బలి అయిపోయినా ఏవైపోయినా దానిపైన సీసీ ఏం చేస్తున్నాడు, బోల్డ్ జీతాలు తీసుకుంటున్నారు. ఏపీఎం ఏం చేస్తుంది, వాళ్ళు తీసుకున్న జీతాలకు వాళ్ళు సమన్వయం చేయరా? ఒకవేళ అక్కడ పిల్లోని స్కూల్ పంపిస్తామండి, పిల్లోడు తప్పు చేస్తే టీచర్ కొడుతుంది, అప్పటికైనా పోతే తల్లిదండ్రికి చెప్తుంది. అది లేకుండా వీళ్ళు జనాల్లోకి రాజకీయ వ్యక్తంగా ఈ యానిమేటర్లు తోసేస్తున్నారండి. తప్పంతా చేసేది సీసీలు, ఏపీఎంలే. అక్కడ అంతా జీతాలు తీసుకుని మా పైన ఏల్చున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళెంత జీతాలు తీసుకుని ఇక్కడ యానిమేటర్లు తప్పు చేస్తుంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ చేతులు నింపేస్తున్నారు కాబట్టి అప్పుడు నోరు ఎత్తట్లేదు. బలి అయిపోయిన ఎవరంటే ఈ వివోఏలే. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. 3 సంవత్సరాల కార్పొరేట్ సర్కిల్ వెంటనే రద్దు చేసి మాకు న్యాయం చేయాలి. ఎప్పుడైతే ప్రతి ఒక్క ఉద్యోగి చిరుద్యోగి అయినా 3 సంవత్సరాల కార్పొరేట్ అంటే ఎవరు ఉద్యోగాలకు రారు. మేము ఆ రోజు మా వయసు, మా చదువులు అన్ని కూడా 3 సంవత్సరాల కార్పొరేట్ అయితే మేము ఈ రంగంలోకి వచ్చిండేవారు
వాళ్ళం కాదు. ఏదో ప్రభుత్వ సంస్థలో పనిచేయడానికి అంటున్నారు, ఎప్పటికొకప్పుడు ఉద్యోగం వస్తుంది, జీతం వస్తుంది, పర్మనెంట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ 20 సంవత్సరాలు మా వయసు అయిపోయింది. ఇప్పుడు 3 సంవత్సరాల కాల పరిమితం మమ్మల్ని వెనక తీసేస్తే మమ్మల్ని ఎవరో ఈ వయసులో ఉద్యోగాలకు తీసుకుంటారు. ప్రైవేట్ సంస్థలు కూడా ఉద్యోగానికి ఒక పర్మిట్ పెట్టారు, దానికి కూడా మేము కోల్పోయే పరిస్థితి. దయచేసి కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, అయ్యా మేము 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ ఉంది అని అంటే ఈ రోజు మేము ఉద్యోగాలకు వచ్చి ఉండేవాళ్ళం కాదు. ఈ రోజు మధ్యలో ఈ సర్కులర్ తీసుకొచ్చి మమ్మల్ని అమానుషంగా తీసేయడం మంచి పద్ధతి కాదని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే కొనసాగితే కనుక జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం.